అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో కూడా బాగా ఎక్కువ ట్రోల్ అవుతున్న మరో అంశం, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తారు అని చెప్పేసి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యర్థులు విలీనం చేయదలుచుకున్నారు. సో నిమజ్జనం చేయదలుచుకున్నారు వైసీపీని నిమజ్జనం చేయదలుచుకొని చేస్తున్న వ్యాఖ్యలు. సో ఫండమెంటల్ 40% ఓటింగ్ ఇచ్చిన పార్టీ 2% ఓటింగ్ లేని పార్టీలో చేరుతుందా? నాకు అర్థం కాదు. ఇది ఎలా ఉంది అంటే అంబానీ వచ్చి అడ్డవిద ఛాయ్ దుకాణం వాళ్ళతో ఒప్పందం చేసుకొని వ్యాపారం కలిసి చేస్తారు అన్నట్టు ఉంటుంది. అంత తేడా ఉంటుంది అవునా కదా? సో అడ్డ మీద ఉన్న వ్యాపారం ఛాయ్ దుకాణం యొక్క స్ట్రెంత్ ఎంత, అంబానీ స్ట్రెంత్ ఎంత? ఇది నేను అవమానించడానికి చెప్పడం లేదు. ఛాయ్ దుకాణం అంటే కూడా నాకు గౌరవం కనుక చెప్తున్నా. ఎవరికన్నా ఛాయ్ దుకాణం పట్ల గౌరవం లేని వాళ్ళు అవమానంగా ఫీల్ కావచ్చు ఇది. బట్ ఐ రెస్పెక్ట్ దెమ్. నాకు వాళ్ళకే ఎక్కువ రెస్పెక్ట్ వర్కింగ్ క్లాస్ పట్ల. సో అందువల్ల ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? సో కాంగ్రెస్ బలం ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్పై కాంగ్రెస్లో ఎందుకు విలీనం అవుతుంది? సో 40% ఉన్న పార్టీ 2% ఉన్న 1-2% కూడా ఓటింగ్ లేని పార్టీలో విలీనం అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లేదు, దేశంలో అధికారం లేదు. జగన్మోహన్ రెడ్డి పైన బోలెడు కేసులు ఉన్నాయి. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి మోడీ కోపానికి బలవుతాడా? కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. దట్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, కాంగ్రెస్లో ఒక్కసారి విలీనమై తన బలానంతా తీసుకెళ్ళి కాంగ్రెస్లో పెడితే కాంగ్రెస్ రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి, నాయకుని చేయాలని ఏమిటి గ్యారంటీ భవిష్యత్తులో? అందుకే కదా కేసీఆర్ టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలి, ఆ పంచాయతీతోనే కదా. అందువల్ల ఎందుకు వెళ్ళి కాంగ్రెస్లో చేరుతాడు? ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తన రాజకీయంగా తనకేమన్నా ప్రయోజనం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో కోలుకునే వాతావరణం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు పోనీ ఫ్యూచర్లోనైనా కోలుకునే అవకాశం ఉందా? మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనం అవుతుంది? ఇట్స్ ఎ బిగ్ కామెడీ కదా. కామెడీ కూడా కాదు, ఒక వికృత చేస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది, ఓడిపోవడే కాదు చచ్చిపోతుంది. అదేదో అయ్యన్న పాత్రుడు అన్నాడని చెప్పి జగన్ కోట్ చేస్తున్నాడు కదా. జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది, చచ్చిపోలే కనుక చంపుదామనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమైనా ఉంటుందా అలా?